లోకంలో ప్రతి బంధం వెనుక ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది కదా. కానీ ఒక్క అమ్మ ప్రేమ ఏ ప్రతిఫలం ఆశించనిది. మన ఆకలి తీర్చడం కోసం తన ఆకలిని సైతం దాచుకునే త్యాగం అమ్మది. మన కళ్ళల్లో సంతోషం చూడటం కోసం తన కన్నీళ్లను సైతం నవ్వుతో దిగమింగుకుంటుంది. అమ్మ ప్రేమలోని ఆ లోతును, ఆ మౌన త్యాగాన్ని చాటి చెప్పే ఈ చిన్న కథ మీ గుండెలను ఖచ్చితంగా తట్టిలేపుతుంది. మాది ఒక మధ్య తరగతి కుటుంబం. నా చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అమ్మే కూలి పనులు చేసి నన్ను పెంచి పెద్ద చేసింది. నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేది. అమ్మ వడ్డిస్తుంటే నేను తిన్నాక కొంచెం 1-2 మెతుకులు మిగిల్చేదాన్ని. అది చూసి అమ్మ, ఎందుకు ఇలా వృధా చేస్తావమ్మా అని అడిగేది. దానికి నేను, అమ్మ నాకు కడుపు నిండిపోయింది, ఇవి తినలేను అని చెప్పేదాన్ని. అమ్మ ఆ మిగిలిపోయిన మెతుకులను తన పళ్ళెంలో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని తినేది. నా మనసులో అమ్మకు నా ఎంగిలి తినడం అంటే ఇష్టం ఏమో అని అనుకునేదాన్ని. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను పెద్ద చదువులు చదివి పట్టణంలో ఒక మంచి ఉద్యోగం సంపాదించాను. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి సిటీలోనే ఉండేదాన్ని. అమ్మ ఊర్లోనే ఉండేది. ఒకరోజు అమ్మకి ఒంట్లో బాలేదని తెలిసి ఊరికి వెళ్ళాను. మా అమ్మ నీరసంగా మంచం మీద పడుకుని ఉంది. నేను అమ్మకి అన్నం తినిపిస్తుంటే అమ్మ వద్దు అంటున్న ఒక ముద్ద ఎక్కువ తినిపించాను. అప్పుడు సరదాగా ఇలా అన్నాను, అమ్మ, చిన్నప్పుడు నేను వదిలేసిన ఎంగిలి మెతుకులు కూడా నువ్వు ఇష్టంగా తినేదానివి కదా, ఇప్పుడు ఈ ఒక్క ముద్ద ఎందుకు తినలేకపోతున్నావు? అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా నవ్వుతూ ఇలా అంది, అమ్మా, నీ ఎంగిలి మెతుకులు తింటే నాకు ఇష్టమని కాదమ్మా. ఆ రోజుల్లో ఇంట్లో ఉన్న బియ్యం నీ ఒక్కదానికే సరిపోయేవి. నేను కూడా అన్నం తింటే నీకు కడుపు నిండదని నేను వండకుండానే తినేశాను అని అబద్ధం చెప్పేదాన్ని. నువ్వు వదిలేసిన ఆ 2 మెతుకులే ఆ రోజుకి నా భోజనం. అమ్మ ప్రేమ అనేది వర్ణించలేనిది. మన కడుపు నింపడానికి తన ఆకలి భరిస్తుంది. మనం ఎదగడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అమ్మ ఉండగానే ఆమె విలువను గుర్తించడం మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.